ఈరోజు మనం విడుదల పొందుకోవటానికి అన్ని విషయంలో ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సేవపరంగా ఏమైనా కావచ్చు, మనము తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటి, మొదటి అడుగు ఏంటి? ఈరోజు మన ఒక వాక్య భాగంలో మరలా చదువుకుందాం. నిర్గమకాండము 3:7-8 ఆ వాక్యంలో చదువుకొని ఎవరైనా నాకు సహాయం చేయండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులనున్న ప్రజల బాధను నిత్యముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరియలకు, హిబ్రీలకు, యబూసులకు నివాస స్థలమైన పాలు తేనె ప్రవేశించును దేశములకును వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అయితే మనము చూసినప్పుడు అబ్రహాం సమయం నుండి దేవుడు అబ్రహాంకి మాట్లాడిండు. ఏంటంటే నీ సంతానము 400 సంవత్సరం దాకా ఐగుప్తు దేశంలో ఉంటారని, తర్వాత నేను అక్కడి నుండి బయటికి తీసుకొస్తానన్న. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయము, యూసుఫ్కి దేవుడు ముందుగా ఆ ఐగుప్తు దేశంలో నడిపించిన ఆ కరువు సమయంలో. అయితే 7 సంవత్సరంలో కరువు సమయంలో దేవుడు కంటే ముందుగా దేవుడు నడిపించిండు. అక్కడ మంచి ఒక గృహ మంత్రిగా దేవుడు ఆయనకి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. పారో తర్వాత ఆయనే ఉండేవారు. అయితే ఆ సమయంలో దేశము అంత కరువు భయంకరంగా పెరిగిపోయినప్పుడు దేవుడు ఈ ప్రజలకు అక్కడికే నడిపించాడు. తర్వాత స్టోరీ ఏంటంటే, తర్వాత ఈ ప్రజలు అక్కడ ఎదగటానికే, పెరగటానికే, డెవలప్ అవ్వటానికే ప్రారంభించాడు. దేవుడు వాళ్ళకి దీవించాడు. అదేవిధంగా ఈ ప్రజలు కొంతమంది 70 మంది 72 మంది ఆ సమయం లేనటువంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళు 430 సంవత్సరము వరకు 4 తరం వరకు బైబిల్ స్కాలర్స్లో చెప్పినటువంటి విషయం అంటే 25 నుండి 30 లక్షల ప్రజలు అయిపోయారు. దేశంలో వాళ్ళకి దీవించారు, ఆశీర్వాదించారు, చాలా మందిగా మారిపోయారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళకి ఇబ్బంది పెట్టుకోవటానికి ప్రారంభించాడు. చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి పని చేపిస్తున్నారు, వాళ్ళకి భయంకరంగా ఆర్థికంగా, మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు వెనుకలో హిస్టరీ చదివినప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పినటువంటి విషయంలో వాళ్ళు గుర్తు చేశారు, జ్ఞాపకం చేశారు. దేవుడు వాళ్ళకి ఒక రోజు నేను బయటికి తీసుకువస్తానని చెప్పిండు. ఆ విషయంలో బట్టి 400 సంవత్సరం వరకు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. 400 సంవత్సరం వరకు వాళ్ళు దేవుడు ఎప్పుడు మమ్మల్ని ఈ దేశం నుండి బయటికి తీసుకొస్తారని చూస్తున్నారు. ఏడుస్తున్నాడు, బాధలు పడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. అప్పుడు వరకు దేవుడు ఏం చేయలేదు. అప్పుడు వరకు దేవుడు వాళ్ళకి బయటికి తీసుకురాలేదు. కారణం ఏంటంటే ఇలా అనుకున్నారు, దేవుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారో, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారో, అబ్రహాంతోనే సమయంలోనే దేవుడు చెప్పారో మమ్మల్ని తీసుకువస్తారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు అదే విధంగా బాధపడుతున్నారు. 400 సంవత్సరములో దాటిపోతున్నాయి కానీ దేవుడు ఏం చేయట్లేదు. వీళ్ళు ఎప్పుడు వరకు తెలుసుకోలేదు.
ఎప్పుడు వరకు వాళ్ళు తెలుసుకోలేదు మేము ప్రార్థన చేయాలి, మేము దేవునికి పిలవాలి, దేవునికి అడగాలి అని వాళ్ళు నేర్చుకోలేదు, లేకపోతే ప్రారంభించలేదు. అప్పుడు వరకు దేవుడు ఎలాంటి కార్యాలు చేయలేదండి. ఈరోజు ఒక విశ్వాసిగా మీరు వస్తున్నటువంటి మీకు చాలా సంవత్సరం అయింది, మీ కుటుంబం ఎప్పుడు మారుమనసు పొందుతారని మీరు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు నా భర్త మారుతుందని మీరు చూస్తున్నారు. ఎప్పుడు నా ఆర్థిక పరిస్థితి మంచిగా అవుతుంది అని మీరు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు నా జీవితంలో ఒక మంచి రోజు వస్తాయని చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు నా పరిచర్యలో మంచి రోజు వస్తాయని చూస్తున్నారు. ఎప్పుడు నా జీవితంలో ఈ చేతబడి శక్తి నుండి నేను మంచిగా అవుతానని మీరు చూస్తున్నారేమో. కొంతమంది ఎప్పుడు నేను రోగాల నుండి నేను మంచిగా అవుతానని మీరు చూస్తున్నారేమో. ఎప్పుడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తారని మీరు చూస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో మీరు అర్థం చేసుకుంటే, ఈ విషయంలో మీరు తెలుసుకుంటే, దేవుడు అదే విధంగా కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. అయితే ప్రజలు చూస్తున్నారు. దేవుడు చెప్పారు 400 సంవత్సరం తర్వాత బయటికి వస్తానని చెప్పారు కదా. పాల్తేన్ ప్రవేశించిన దేశాలు మీ సంతానానికి కానీ మీ కుమార్తెకి మీ కుమారులకి తీసుకెళ్తానన్నారు. ఏంటి పరిస్థితి? దేవుడు మర్చిపోయారా? దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదా? దేవుడు మా వైపు చూడట్లేదా? అవును, దేవుడు అనేవాళ్ళు ఉన్నారా లేదా? దేవుడు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఆ సమయంలో అబ్రహాంతో నడిచిన దేవుడు ఉన్నారా లేదా? ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ ఆయన ఉంటే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఏడుస్తున్నాడు. వాళ్ళ దుఃఖంతో ఏడుస్తున్నాడు. కానీ దేవుడికి మొర్ర పెట్టట్లేదు వీళ్ళు. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం తర్వాత చూసినప్పుడు వీళ్ళు ప్రార్థన చేయటానికి ప్రారంభించాడట. దేవుడు సన్నిధిలో ఎడవటానికి ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో కూర్చోటానికి ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో రోదనతో వేదనతో వీళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ప్రారంభిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మొదటి అడుగులు ఏంటంటే, నీవు తన్నుకి తాను నా జీవితంలో దేవుడు పని చేస్తాడు, తన్నుకి తాను దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, తన్నుకి తాను నా జీవితంలో ఇది జరిగిద్ది అని నీవు మౌనంగా కూర్చుని ఉంటే, కావచ్చు నీవు మందిరానికి రావచ్చు ప్రతి ఒక్క ఆదివారం, కావచ్చు నీవు పుట్టిన క్రైస్తవ ఉండొచ్చు, కావచ్చు నీవు అనేక సంవత్సరం నుండి రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళుగా కావచ్చు. కానీ దేవుడు తనకు తానుగా ఏం చేయరు, ఆయన వాక్యం ద్వారానే చేసేది ఏమైనా. ఎందుకంటే మా కాన్స్టిట్యూట్స్ అంటే మా రాజ్యాంగం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ద్వారానే కార్యాలు చేస్తాడు, దేవుని వాక్యము ద్వారానే విడుదల ఇస్తాడు, దేవుని వాక్యము ద్వారానే అన్ని పని చేస్తాడు. కానీ వాక్యము నుండి బయట ఆయన ఏమి చేయడు, చేయలేనిది కాదు, కానీ ఆయన చేయరు. అందుకు ఈ ప్రజలు ఎప్పుడైతే ప్రార్థించటానికి ప్రారంభించాడో, ఎప్పుడైతే వాళ్ళు అడుగు తీసుకున్నారో ఆ విశ్వాసంతో మేము ప్రార్థించాలి, ఇప్పుడు వరకు దేవుని విడుదల రావట్లేదు, స్వస్థత రావట్లేదు, ఇప్పుడు వరకు మాకు కష్టాలు మాకున్నటువంటి భారంలో పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, ఎవరికి చెప్పలేని పరిస్థితులు, అప్పులో బాధలు సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి మేము ఏ సమయంలో దేవునికి మొర పెట్టాలని ఎప్పుడైతే ఆ ప్రజలు ఆ అడుగు తీసుకున్నారు, తీర్మానం చేశారు, దేవుడు అప్పుడు మోసే దగ్గరికి దిగి వచ్చాడట. హల్లెలూయా. అందుకు మోసే, నా ప్రజలకి బాధలు నేను చూసి ఉన్నాను, నా ప్రజలు అక్కడ ఉన్నటువంటి కష్టపెట్టి వాళ్ళు బట్టి ఎంత బాధపడుతున్నారో చూసినాను, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మొర పెడుతున్నారు,
అందుకు నీవు వెళ్ళి ఆ ప్రజలకు అక్కడి నుండి విడిపించి బయటికి తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఏంటండి దేవుడు మాట్లాడితే వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు దిగి రావాలి కదా వాళ్ళకి విడిపించటానికే. కానీ ఎందుకు మోషే దగ్గరికి వెళ్తున్నారో దేవుడు? ఈరోజు మీరు ఆలోచించారా? వీళ్ళ ప్రార్థనకే జవాబం ఎవరంటే మోషే. దేవుడు తనకు తానుగా ఏం చేయలేదు. అందుకు దేవుడు ఈ లోకంలో వాళ్ళు సేవకులకి పంపిస్తున్నాడు ప్రజల మధ్యలో. అందుకు కొంతమందికి అపోస్తులుగా, కొంతమందికి బోధకులుగా, కొంతమందికి కాపరులుగా, కొంతమందికి సువార్థికులుగా, కొంతమందికి పాస్టర్స్లుగా దేవుడు నియమించున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అభిషేకిస్తున్నాడు. వాళ్ళకి ప్రజల దగ్గరకే ఆయన ఆల్రెడీ పంపిస్తూనే ఉన్నాడు. గ్రామంలో, దేశంలో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో దేవుడు నడిపిస్తున్నాడు, పంపిస్తున్నాడు, వాళ్ళకి అభిషేకించినాడు. ఏ రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ రోజు మనం చూసినప్పుడు దేవుడు మోషే దగ్గరికి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ దేవుడు మోషేకి అభిషేకించాడు, దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. అభిషేకించి వాళ్ళకి ఇజ్రాయెల్ ఉన్న ప్రజల మధ్యకి దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకంటే నేను వాళ్ళు మొరలు విని ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఎవరైనా కావచ్చు, ఈ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో, ఈ గ్రామంలో, హల్లెలూయా. అయితే ప్రాంతాల్లో దేవుడు 2011 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కాసేపు ఆలోచించి, ప్రభు నాకు భాష రావట్లేదు, నాకు తెలిసిన ప్రజలు లేదు ఈ ప్రాంతాల్లో అని అనుకుంటాను మనసులో. కానీ దేవుడు నాతో చెప్పాడు, నేను ప్రార్థన, ఇది ఉపవాస ప్రార్థన ఉన్నాను. ఇంతకుముందు నేను కొంటలు ఉన్నాను. అప్పుడు ఆ ఫీల్డ్లో నేను పని చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి నీ ప్రాంతాలకి రాలి, భద్రాచలం ప్రాంతం. కానీ ఆ సమయంలో దేవుడు నాకు ఈ ప్రాంతాలకు రమ్మన్నాడు. అయితే వెంటనే కొన్ని రోజుల తర్వాత వచ్చి అన్ని ఈ ప్రాంతాలు భాష రాకపోయినా నేను 2011 ఈ ప్రాంతాలు రావటం జరిగింది. కానీ దేవుడు ఆయన నన్ను పిలుచున్నాడు కాబట్టి, దేవుడు నన్ను నడిపించున్నాడు కాబట్టి ఆయన నన్ను భాష ఇచ్చాడు. ఈ ప్రజల మధ్యలో ఈ భాష నేర్పించాడు. ఈ సువార్తను ప్రకటించటానికి ఈ ప్రాంతాలు, ఈ పరిచర్య ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు వందలాది ఆత్మలు రక్షించబడినాయి. అప్పుడు వరకు ఎంతోమంది లెక్కలేనటువంటి వాళ్ళు విడుదల పొందుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఒడిశా కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ ప్రాంతం నుండి దేవుడు అనేక మందికి నడిపిస్తున్నాడు. మా బ్రాంచ్ కలిసి సంఘంలో ఉన్నాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నంటే, ఈ దేవుడు ఒక వ్యక్తికి, దేవుడు ఒక సేవకులకి పంపిస్తున్నాడు. ఎవరెవరు పరిచర్యలో, ఇది ఎవరు పరిచర్య గొప్పది అనట్లేదు, ఇది చిన్న పరిచర్య పెద్ద పరిచర్య. దేవుడు దృష్టిలో దేవుడు ఎవరికి ఏ విధంగా తలాంతులు ఇచ్చారు, వరములు ఇచ్చారు, అదేవిధంగా దేవుడు వాడుకుంటున్నాడు. కానీ ఈ పరిచర్య, డెలివరెన్స్ పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకు దేవుడు చెప్పాడు మోషేకి, నేను ఉన్నవాడను అన్నవాడను. కాబట్టి ఏ పేరు మీద ప్రత్యక్ష పరచు అని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు ఆయనకి అభిషేకించి కర్ర ఇచ్చి తర్వాత కొన్ని సూచక క్రియలు చూపించిన తర్వాత ఈ మోషే కొంతసేపు నేను ఎలానో ఏదో అన్నాడు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయారు, మనకు తెలిసినటువంటి విషయం. అప్పుడు దేవుడు అక్కడ ఫారోతో మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా వీళ్ళకి
విసికి పుట్టినట్టుగా వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు, ఇటుకలు చేసిన పని చేసిన తినటాంగ పరిస్థితి లేదు, అలాంటి ఆ భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అని ఆయన మాటలు వినలేదు ఫస్ట్లో. అందుకు దేవుడు అక్కడ కొన్ని సూచన క్రియలు, అద్భుతాలు, సూచక్రియ మహత్కార్యాలు జరిగించే వరకు ఆయన వాళ్ళకు బయటికి రానిలేదు. ఎందుకంటే దేవుడు ఆయన మనసులో కఠినపరిచిండు పారో మనసును. ఎందుకంటే దేవుడు చూపించాలి అద్భుతాలు, సూచక్రియలు అక్కడ. అందుకు మనం చదువుకున్న తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి బయటికి తీసుకొస్తారు. ఇంకా నిర్గమకాండం 14వ అధ్యాయము 30 వాక్యములు మనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తులు ఏంటి గొప్ప కార్యములను ఇశ్రాయేలును చూసిన గనుక ప్రజలు యెహోవాకే భయపడి అప్పుడు వీళ్ళు నమ్మరు. సముద్రాలు 2 పాయలుగా చేసుకుని బయటికి వచ్చారు. అక్కడ చాలా అద్భుతాలు చేశారు. అప్పుడు వీళ్ళు విడుదల దేవుడు ఇచ్చిన తర్వాత అప్పుడు నమ్మరు, అప్పుడు విశ్వాసించారు. అవును, దేవుడు ఈయనకి పంపించరు. మేము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నడిపించారు. 430 సంవత్సరంలో ఎక్స్ట్రాగా 30 సంవత్సరం తర్వాత బయటికి వచ్చారు. అంటే మొదటి అడుగు వాళ్ళు ఏం వేశారంటే వాళ్ళ ప్రార్థన. కాబట్టి ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, నేను దేవునికి నమ్ముకున్నాం సరిపోతుంది, నా జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు, దేవుడు నాకేది విడుదల ఇస్తాడు, దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడని నేను మౌనంగా నీ కూర్చునే ఉంటే ఏం జరగద్దు. కానీ దేవుడు సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తేనే జరిగింది. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థనలు కూర్చోవాలి. ప్రార్థన చేయకపోతే తప్పదు నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు డెలివరెన్స్ పొందుకోవటానికి. మీ కుటుంబంలో ఉన్నటువంటి భర్త మారు మనసు పొందుకోవటానికి, నీ జీవితంలో దేవుడు కార్యాలు ఆయన ప్రార్థన ద్వారానే దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకు ఆయన అన్నారు, మనందరికి తెలిసిన వాక్యం మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడిగితేనే దేవుడు ఇస్తాడు, అడిగితేనే విడుదల ఇస్తాడు, అడిగితేనే నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. అందుకు ఆ రోజు దేవుడు చేసిన కార్యాలు నమ్మరాట ఈ ప్రజలకి దేవుడు విడుదల ఇచ్చారు.